హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నా ఛానల్ ముందుగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు అందించండి, మర్చిపోవద్దు. ఆ డ్రెస్ అండ్ సారీస్ ఒకదాని తర్వాత ఒక్కటి కట్టుకొని వచ్చి సూర్యకు చూపిస్తుంది వెన్నెల. సూర్య అలా వేరు వేరు డ్రెస్సుల్లో, సారీస్లో వెన్నెలను చూస్తూ ఈ లోకాన్ని మర్చిపోయాడు. ఏ డ్రెస్ వేసినా అది తన కోసమే అన్నట్లు సెట్ అవుతూ ఉంది వెన్నెలకి. ఒక్కొక్క డ్రెస్లో ఒక్కొక్కలా కనిపిస్తున్న వెన్నెలను చూస్తూ మర్చిపోయి, నీ కళ్ళల్లో ఉన్న కోటి దీపాల వెలుగు చాలు నాకు, చీకట్లో ఉన్న నాకు వెన్నెల కాంతి పంచడానికి. నీ నవ్వులో ఉన్న సెలయేరు సవడి చాలు నాకు, మగబోయిన నా గొంతులో రాగాలు పలికించడానికి. నీ మాటల్లో మాయ చేసే మాధుర్యం చాలు నాకు, నీ ప్రేమ కోసమే ఎదురు చూస్తున్న నా ప్రేమకు ప్రాణం పోయడానికి. కరుణించావా ప్రియ, నా ప్రేమను కనికరించి నాకు నీ హృదయంలో స్నానాన్ని కల్పించావా ప్రియ అని మనసులో అనుకుంటూ ఊహల్లో తేలిపోతున్నాడు సూర్య. వెన్నెల డ్రెస్సులన్నీ ట్రై చేస్తూ చివరికి లెమన్ ఎల్లో సారీ కట్టుకుని వచ్చింది. ఆ సారీలో వెన్నెలను చూసి సూర్య వెన్నెల అందానికి ఫిదా అయిపోయాడు. సారీలో అమ్మాయిలంతా బాగుంటారా అని మనసులో అనుకుని, ఇక చాలు మిస్ వెన్నెల, ఈ సారీ ఫిక్స్ అని చెప్పి మేనేజర్తో ఈ 12కి ఈ శారీని మనం మార్కెట్లో రిలీజ్ చేస్తున్నాం అని చెప్పి, మిస్ వెన్నెల మీరు ఇంకా వెళ్ళవచ్చు అని చెప్తాడు. వెన్నెల డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చి ఆ శారీని మేనేజర్కి ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెన్నెల. వెళ్ళాక మేనేజర్ ఈ విషయంలో మనకి ఎంత హెల్ప్ చేసినా వెన్నెల గారికి ఈ శారీని గిఫ్ట్ కింద ఇచ్చిన తరపు నుంచి థ్యాంక్స్ చెప్పండి అని చెప్తాడు సూర్య. దొంగ సచ్చినోడా, కాఫీ తాగిన కప్పు కిచెన్లో పెట్టడానికే నాకు బద్ధకం, అలాంటిది గంటలో 25 డ్రెస్సులు మార్చుకునేలా చేస్తాడు. సరేలే, ఏదో బాస్ చెప్పాడు కదా అని నా పని కాకపోయినా చేస్తే కనీసం ఒక థ్యాంక్స్ కూడా చెప్పలేదు అని మనసులో తిట్టుకుంటున్న కంప్యూటర్ కీబోర్డ్ని టకటగా కొడుతూ వర్క్ చేస్తుంది వెన్నెల. అప్పుడే తన క్యాబిన్లోకి వచ్చాడు మేనేజర్. అతనిని చూసి హాయ్ సార్ చెప్పండి అని అంది వెన్నెల. బాస్ మీరు చేసిన హెల్ప్కి మీకు ఈ గిఫ్ట్ ఇమ్మన్నారు మేడం, అలాగే మీకు తన తరపున థ్యాంక్స్ కూడా చెప్పమన్నారు అని చెప్పి గిఫ్ట్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాడు మేనేజర్. అయ్యో, ఈ విషయం తెలియక అనవసరంగా తిట్టుకున్నానే, పర్వాలేదు శాడిస్ట్ కానీ మంచి శాడిస్ట్ అని అనుకుంటూ గిఫ్ట్ చూసి మురిసిపోయింది వెన్నెల. గిఫ్ట్ని వెన్నెల పదే పదే చూసుకోకూడదు. గ్లాస్ డోర్ నుంచి చూసిన సూర్య, బంగారం నువ్వు ఆ చీరలో అచ్చం అజంత శిల్పంలో ఉన్నావు, అందుకే ఆ చీర ఎవరికి ఇవ్వకూడదని నీకే గిఫ్ట్ కింద ఇచ్చాను రా అని మనసులో అనుకుంటూ ఇంటికి వచ్చిన వెన్నెల బ్యాగ్ గిఫ్ట్ టేబుల్ మీద పెట్టి, అమ్మ కాఫీ అని అరుస్తుంది. సరోజ కాఫీ తీసుకుని వచ్చి వెన్నెలకి ఇస్తూ టేబుల్ మీద ఉన్న గిఫ్ట్ ప్యాకెట్ చూసి, ఏంటి ఈ గిఫ్ట్ అని అడుగుతుంది. వెన్నెల ఆఫీసులో జరిగిందంతా చెప్పి ఆ గిఫ్ట్ తనకి అతని బాస్ ఇచ్చాడు అని చెప్తుంది. గిఫ్ట్ ఓపెన్ చేసి చూసిన సరోజ అందులో సారీ ఉండడం చూసి, సారీ చాలా బాగుంది తల్లి, జాగ్రత్తగా దాచుకో, నీ హల్దీ ఫంక్షన్కి కట్టుకుందువు గాని అని అంటుంది. దానితో వెన్నెలకు ఒక్కసారిగా పొరబోతుంది. ఏంటి హెల్తీ ఫంక్షన్కా, ఏంటమ్మా నువ్వు అనేది, అసలు నాకు ఎప్పుడు కుదిరింది అని అయోమయంగా అడుగుతుంది. ఇంకా కుదరలేదు, ఒకవేళ కుదిరితే హల్దీ ఫంక్షన్లో ఎల్లో సారీనే కదా కట్టుకునేది, దాని గురించి చెబుతున్నా అని అంటుంది సరోజ. ఓ అదా, కంగారు పెట్టేశావు అమ్మా అని అంటుంది వెన్నెల. ఇందులో కంగారేముందే, ఏ పెళ్లి చేసుకోవా అని అంటుంది సరోజ. చేసుకుంటా కానీ ఇప్పుడు కాదు, ఒక 3 or 4 years తర్వాత అని అంటుంది వెన్నెల. అప్పటి వరకు ఏం చేస్తావే, ఈలోపు ఏదైనా మంచి సంబంధం వస్తే నీ పెళ్లి జరగడం ఖాయం అని అంటుంది సరోజ. చా నిజమా, అది ఎంత మంచి సంబంధం అయినా నా పెళ్ళి ఇప్పట్లో జరిగేది లేదు అని అంటుంది వెన్నెల. ఆ మాటలు అప్పుడే ఇంట్లోకి వస్తున్న శ్రీనివాసరావుని వెన్నెల అని గట్టిగా అరుస్తాడు. ఆ అరుపుకి భయపడిన వెన్నెల వాళ్ళ నాన్నను చూస్తూ, ఏంటి నాన్న అంత కోపంగా ఉన్నారు, నాన్న ఎప్పుడు అంత కోపంగా ఉండేరే అని మనసులో అనుకుంటూ నాన్న అని పిలుస్తుంది. అంటే పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు, నీకు సంబంధాలు చూడమని మ్యారేజ్ బ్యూరో వాళ్ళకి డీటెయిల్స్ ఇచ్చి వస్తున్నా, వాళ్ళు నీకు ఎప్పుడు సంబంధం తెస్తే అప్పుడు నీ పెళ్ళి వీలైనంత త్వరగా నీ పెళ్లి చేసేస్తాము, నువ్వు దానికి ప్రిపేర్గా ఉండు అని వార్నింగ్ ఇచ్చినట్లు చెప్పి తన గదిలోకి వెళ్తాడు శ్రీనివాసరావు. తండ్రి అలా తిట్టడంతో వెన్నెల దుఃఖమొహం
పెడుకుంది. అది చూసి సరోజ, నువ్వు ఏదో కోపంగా అన్నట్లున్నారు, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పడంతో వెన్నెల తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. వెన్నెల వెళ్ళగానే సరోజ శ్రీనివాసరావు దగ్గరికి వెళ్ళి, ఏంటండి అది, వెన్నెలతో మీరు ఎప్పుడు అంత కోపంగా మాట్లాడరు కదా, మరి ఇప్పుడు ఏమైంది, అయినా ఇంత అర్జెంటుగా దానికి పెళ్లి చేయాల్సిన అవసరం ఏముంది చెప్పండి అని అడుగుతుంది. అవసరం ఉంది సరోజ, చాలా అవసరం ఉంది. మోహన్ వచ్చాడు. తన చెల్లెలు విషయంలో తను చేసిన తప్పును కూతురిని తన ఇంటి కోడలుగా చేసుకుని చదువుకుంటాడంట అని అంటున్న శ్రీనివాస్తో, మంచిదే కదండి, మన వెన్నెల ఆ ఇంటికి వెళితే బాగానే ఉంటుంది కదా అని అంటుంది సరోజ. ఏం బాగుంటుంది సరోజ, తన జీవితం సర్వనాశనం అవుతుంది. అది మోహన్ ఎలాంటివాడో, వాడి వల్ల వెన్నెల ఏం కోల్పోయిందో నీకు తెలియదా అని అడుగుతాడు శ్రీనివాసరావు. అదంతా గతం కదండి, అతనిలో మార్పు వచ్చిందేమో, లేకపోతే ఇన్ని ఏళ్ల తర్వాత మనల్ని వెతుక్కుంటూ ఎందుకు వస్తాడు చెప్పండి అని అంటుంది సరోజ. బాగానే మాట్లాడుతున్నావు సరోజ, అయినా అతను ఎలాంటివాడో తెలిసి అతని ఇంటికి నీ కూతుర్ని పంపిస్తావా? అవునులే, సొంత కూతురు కాదు కదా, అందుకే అలా అంటున్నావు. అదే నువ్వు కన్న కూతురైతే ఆ ఇంటికి కోడలుగా పంపిస్తావా అని కోపంగా అంటాడు శ్రీనివాసరావు. ఆ మాటలు విన్న సరోజకు కళ్ళ నిండా నీళ్లు వచ్చేరాయి. అవును కదండి, వెన్నెల నా కూతురు కాదు కదా, ఏంటో మీరు గుర్తు చేసేదాకా నేను ఆ సంగతి మర్చిపోయాను. అవును, మీరు చెప్పింది నిజమే, వెన్నెల నా కూతురు కాదు అని ఏదో పిచ్చిదానిలా తనలో తానే అనుకుంటూ శ్రీనివాసరావు పిలుస్తున్నా పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది సరోజ. వీళ్ళు మాట్లాడుకునేది గుమ్మం దగ్గర నుండి విన్న శాంతమ్మ వెళుతున్న సరోజ చెయ్యి పట్టుకుంటుంది. సరోజ ఆవిడ వంక కూడా చూడకుండా వదలండి అత్తయ్య, కిచెన్లో పని ఉంది. వెన్నెల అలసిపోయి వచ్చింది, తనకి ఆకలి వేస్తుంది, వంట చేయాలి అని శాంతమ్మ చెయ్యి విడిపించుకొని కిచెన్లోకి వెళ్ళిపోతుంది. సరోజ వాళ్ళు వెళుతున్న సరోజని చూస్తే శాంతమ్మకి కూడా కన్నీళ్ళు వచ్చాయి. కొడుకు మీద పట్టనన్నంత కోపం వచ్చి శ్రీనివాసరావు దగ్గరికి వెళ్ళి అతని చెంప పగలగొట్టింది. శాంతమ్మ అమ్మ అని గట్టిగా అరిచిన శ్రీనివాసరావుతో, నువ్వు అసలు మనిషివేనా? మొదటిసారి నువ్వు నా కొడుకువి అయినందుకు చాలా సిగ్గుపడుతున్నాను రా, పాపం రా సరోజ, నీ కూతురి మీద ప్రేమతో రెండో పెళ్లివాడివి అని కూడా చూడకుండా దానికి తల్లి అవడానికి నిన్ను పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చిందిరా. ఏం తక్కువ చేసిందిరా నీకు, నీ కూతురికి? అది నీ కూతురు కోసం కన్నవారిని తోబుట్టిన వాళ్ళనే వద్దు అనుకుంది. తనకి పిల్లలు పుడితే కానీ నీ కూతురిని సరిగ్గా చూసుకోలేదేమో అన్న భయంతో అమ్మతనాన్ని దూరం చేసుకుందిరా పిచ్చిది. అలాంటి దానిని నోటికి వచ్చినట్లు మాట్లాడతావా? బుద్ధి ఉందా నీకు? అది ఎప్పుడైనా వెనలను సవతి కూతురులా చూసిందారా? అసలు సరోజ దానికి కన్న తల్లి కాదు అని కనీసం వెనలకు అయినా తెలుసా అని అంటుంది శాంతమ్మ. అవునమ్మా, సరోజ వెనెల కోసం చాలా చేసింది. వెనెలలోనే అది దాన్ని సంతోషాన్ని వెతుక్కుంది. అలాంటి సరోజని ఆ మోహన్ మీద ఉన్న కోపంతో అలా అనేసానమ్మా, నేను చాలా తప్పు చేశాను అని పశ్చాత్తాపడుతూ చెప్తాడు శ్రీనివాసరావు. వెళ్ళి అది ఎక్కడో ఏడుస్తూ కూర్చుని ఉంటుంది చూడదని అంటుంది శాంతమ్మ. వెన్నెల రావడం చూసి లతని వెళ్ళిపోమంటాడు సూర్య. లత వెళ్ళగానే వెన్నెల కోపంగా సూర్యాని చూస్తూ, సార్ పిలిచారంట అని అడుగుతుంది. మిస్ వెన్నెల, ఏంటి ఆఫీస్లో మీటింగ్లు పెడుతున్నారు? ఇది ఆఫీస్ అనుకుంటున్నారా లేక ఫంక్షన్ హాల్ అనుకుంటున్నారా? ఈ ఆఫీస్లో కొన్ని రూల్స్ అండ్ డ్రెస్ కోడ్ అంటూ ఉంటుంది, వాటిని మీరు ఫాలో అవుతున్నారా? మీ ఫ్రెండ్స్తో నవ్వుతూ కబుర్లు చెప్పడానికి ఇది పార్క్ కాదు, నా ఆఫీస్ అని ఎంత సీరియస్గా చెప్తాడు సూర్య. కదా సార్, ఇది పార్క్ కాదు ఆఫీస్, అది అందరికీ, అందరిలో మీరు కూడా ఉంటారు కదా, మరి మీరు ఆఫీస్లో స్టాఫ్తో చేసేదేంటి అని అంతే సీరియస్గా అంటుంది వెన్నెల. వాట్, నువ్వేం మాట్లాడుతున్నావు? నన్నే అనే అంత ధైర్యం నీ కింద అని వెన్నెల దగ్గరికి వెళ్ళి వెన్నెల చేయి గట్టిగా పట్టుకొని, నేను ఈ కంపెనీకి సీఈఓని, మరి నువ్వు ఈ కంపెనీలో పనిచేస్తే ఆఫ్టర్ ఆల్ ఒక ఉద్యోగి, నీ లిమిట్స్ తెలుసుకుని మాట్లాడడం నేర్చుకో అని చెప్తాడు. వెన్నెల కళ్ళలోకి చూస్తాడు సూర్య. వెన్నెల కళ్ళలో నీళ్లు కనిపిస్తాయి. అవి చూసిన సూర్యకి బాధగా అనిపిస్తుంది. తన చేతికి వెచ్చగా ఏదో తగులుతుంది. అది గమనించిన సూర్య తన
పట్టుకున్న వెన్నెల చేతిని చూశాడు. వెన్నెల చేతికి వేసుకున్న గాజుల చిట్లి అవి గుచ్చుకోవడంతో వాళ్ళ చేతి నుంచి బ్లడ్ వస్తుంది. అది చూసిన సూర్య కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. సారీ వెన్నెల, నువ్వు వెళ్ళు అని వెన్నెలను చూడలేక వెనక్కి తిరుగుతాడు సూర్య. వెన్నెల ఏడుస్తూ వెళ్ళి సూర్యుని వెనకాల నుంచి హత్తుకుంటుంది. అమ్మాయిలకు ఎవరైనా తమని ఒక్కసారి చూస్తేనే తెలుస్తుంది. అలాంటిది 3 years నుంచి తను చూడడానికి వస్తున్న అతని గురించి ఆమెకు తెలియదా? సార్, ఇక్కడ అతను సూర్య అంటే మీరు ఆమె వెన్నెల అంటే నేనని అంటూ ఐ లవ్ యూ సార్. మీకు నేను నచ్చకపోయినా ఐ లవ్ యూ. మీరు నన్ను అసహించుకున్నా ఐ లవ్ యూ. నేను అవసరం లేకపోయినా ఐ లవ్ యూ. వెళ్ళిపోమన్నారు కదా సార్, నేను వెళ్ళాను. మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను అని చెప్పి అక్కడి నుంచి ఏడ్చుకుంటూ తన క్యాబిన్కి వెళ్ళిపోయింది వెన్నెల. సూర్యకి వెన్నెల ప్రిపేర్ చేయడంతో ఒక క్షణం మైండ్ బ్లాక్ అయిపోయింది. వెన్నెలతో నువ్వేంటే నాకు ప్రాణమని చెప్పాలని ఉన్నా రామ్మోహన్ రావుకి ఇచ్చిన మాట గుర్తు వచ్చి అలా బొమ్మలా ఉండిపోయాడు. మే ఐ కమింగ్ సార్ అనే వాయిస్ వినిపించడంతో అయ్యి లోకంలోకి వచ్చిన సూర్య రా ఆనంద్ అని అంటాడు. ఆనంద్ వచ్చి సూర్యని చూసి ఒరే సూర్య, నీ షర్ట్ మీద బ్లడ్ ఏంటి అని అంటాడు. దానితో తన షర్ట్ చూసుకుంటాడు సూర్య. తన వైట్ షర్ట్ మీద బ్లడ్ మార్కులు ఉంటాయి. దానితో కంగారుగా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ వెతికి తీసుకుని వెన్నెల క్యాబిన్లోకి వెళ్తాడు. వెన్నెల ఇంకా ఏడుస్తూనే ఉంటుంది. సూర్య వెన్నెలను చూడకుండా వెన్నెల చేయి తీసుకుని గాయం క్లీన్ చేసినట్టు కట్టి చూడు మిస్ వెన్నెల, మన జీవితంలో ఎన్నో అనుకుంటాం కానీ అన్నీ జరగవు. కొన్ని కళలాగానే మిగిలిపోతాయి. అలాంటి కళలే నేను ఆ కళని సీరియస్గా తీసుకుని నువ్వు నీ లైఫ్ పాడు చేసుకోవద్దు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఒకసారి ఆగి 1 second విష్ యూ హ్యాపీ బర్త్డే వెన్నెల అని చెప్పి వెళ్ళిపోతాడు సూర్య. ఎంతకి ఇంటికి డల్గా వచ్చిన వెన్నెలను చూసి రోజా కాఫీ తెచ్చిస్తూ ఏమైంది తల్లి అలా ఉన్నావు అని అడుగుతుంది. ఏమీ లేదమ్మా, ఈరోజు వర్క్ ఎక్కువగా ఉంది అని చెప్తుంది వెన్నెల. ఎందుకురా నీకంత కష్టమని ఉంటే వెన్నెల చేతిని చూసిన సురోజ తల్లి ఏమైందని కళ్ళల్లో నీళ్ళు పెట్టుకుంటుంటే అడుగుతుంది. అబ్బాయి ఏమీ అవ్వలేదు అమ్మా, స్ట్రిప్స్ ఎక్కుతూ స్లిప్ అయ్యాను, చెయ్యి గోడకి తగిలి గాజుల చిట్లి గాయమైందంతే అని అమ్మకు సర్ది చెప్పి నువ్వు వెళ్ళి వంట చేయమ్మా, బాగా కక్కులు వేస్తుంది అని సురోజ చెప్పేది కూడా వినకుండా తన గదిలోకి వెళ్ళిపోతుంది వెన్నెల. నెక్స్ట్ డే సూర్య ఆఫీస్కి రాగానే సెల్లార్లో తన కార్ చూస్తాడు. అది చాలా నీట్గా వాష్ చేసి ఉంటుంది. వాచ్మెన్ని పిలిచే కారు ఎవరు వాష్ చేశారు అని ఎంతో కోపంగా అడుగుతాడు. వెన్నెల మేడం చేశారు సార్ అని చెప్తాడు వాచ్మెన్. వెన్నెల అనేసరికి సూర్య కూలయ్యి సరే నువ్వు వెళ్ళు అని వాచ్మెన్తో చెప్పి నీ తీయని జ్ఞాపకాలను ఈ విధంగా దాచుకుందాం అనుకుంటే వాటిని కూడా నువ్వే చెరిపేస్తున్నావా జాబిల్లి, ఈ బాధను భరించలేను రా బంగారం, ప్లీజ్ నువ్వు బాధపడే నన్ను బాధపెట్టేకే అని మనసులో అనుకుంటూ ఆఫీసులోకి వెళ్తాడు సూర్య. ఆఫీస్ అంతా చూసిన వెన్నెల సూర్యకి కనిపించదు. తన టేబుల్ మీద ఆ రోజు సూర్య రాసి పెట్టి ఉంటుంది. ఇదేంటి ఇదంతా వెన్నెల చెప్పాలి కానీ ఇలా నోట్ రాసి పెట్టడం ఏంటి అనుకుంటూ ఉండగా తన ఫోన్కి మెసేజ్ రావడంతో సూర్య ఫోన్ తీసి మెసేజ్ ఓపెన్ చేసి చూస్తాడు. 10 to 11 మీటింగ్ ఉంది, ఇంకో 10 minutesలో మీటింగ్ స్టార్ట్ అవుతుంది, మీకు లత అసిస్ట్ చేస్తుంది అని వెన్నెల పంపించిన మెసేజ్ అది. ఆ మెసేజ్ చూడగానే రాక్షసి నీ కోపంగా తిట్టుకుని ఎదురుగా ఉన్న క్యాబిన్లోకి చూస్తాడు. అక్కడ వెన్నెల ప్లేస్లో లత వర్క్ చేస్తుంది. వెంటనే అటెండర్ని పిలిచి వెన్నెల మేడం క్యాబిన్లో లత మేడం ఉన్నారేంటి అని అడుగుతాడు. వెన్నెల మేడంకి ఆ క్యాబిన్లో కంఫర్టబుల్గా లేదంట సార్, లత మేడం క్యాబిన్లోకి షిఫ్ట్ అయ్యారు అని అంటాడు. అటెండర్ ఓకే నువ్వు వెళ్ళు అని చెప్పి అబ్బా జాబెల్లి చంపిస్తున్నావే బాబు, నువ్వు ఇలా చేస్తే నేను తట్టుకోలేను అని అనుకుంటూ మళ్ళీ ఫోన్కి మెసేజ్ రావడంతో ఆ వెన్నెల మీటింగ్ టైం అయ్యి ఉంటుంది అని మెసేజ్ చూసి వెళుతున్నా అని రిప్లై ఇచ్చి మీటింగ్కి వెళ్తాడు సూర్య. మీటింగ్ కంప్లీట్ అయ్యి వచ్చిన సూర్య నా వల్ల కాదు, ఇదైతే అది అయింది, నీతోనే నా జీతం అని అనుకుంటూ వస్తున్నానుండు అని వెన్నెల దగ్గరికి వెళ్ళబోతున్న సూర్య ఫోన్ రింగ్ అవుతుంది. ఫోన్ చూసి డాడీ ఎందుకు కాల్ చేస్తున్నారు అనుకుని ఫోన్ లిఫ్ట్ చేస్తాడు సూర్య. బాబు సూర్య, నీకు కాబోయే భార్య దొరికేసిందిరా, నువ్వు అర్జెంటుగా వచ్చి సంబంధం మాట్లాడడానికి వెళుతున్నాం అని అంటాడు రామ్మోహన్ రావు.
ఆ విషయం వినగానే సూర్య కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఓకే డాడీ అని చెప్తూ ఉండగా డోర్ దగ్గర నిలబడి ఉన్న వెన్నెల కనిపిస్తుంది. ఇప్పుడే బయలుదేరుతున్నాను డాడీ అని చెప్పి కాల్ కట్ చేసి వెన్నెలని చూస్తూ ఉంటాడు సూర్య. వెన్నెల లోపలికి వచ్చి సార్ ఈరోజు నాకు లీవ్ కావాలి ఎందుకంటే అని ఏదో చెప్తుండగా కారణాలు వినే అంత టైం నాకు లేదు మిస్ వెన్నెల మీరు వెళ్ళండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సూర్య. సూర్య వెనకాలే తను బ్యాగ్ తీసుకుని వెళుతుంది వెన్నెల. సూర్య తన వెనకాలే వచ్చిన వెన్నెలను చూసి గమనించి తనతో మాట్లాడడానికి వచ్చిందేమో అని కార్ దగ్గరే వెయిట్ చేస్తూ ఉంటాడు. వెన్నెల సూర్యను పట్టించుకోకుండా తన స్కూటీ తీసుకుని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. వెంటనే సూర్య తన కార్ తీసుకుని వెన్నెలని ఫాలో అవుతూ వెళ్ళాడు. ఏదో ఆలోచిస్తూ ట్రై చేస్తున్న వెన్నెల స్కూటీకి ఒక బాబు అడ్డం రావడంతో సడన్ బ్రేక్ వేస్తుంది. దానితో బ్రేక్ స్లిప్ అయ్యి కింద పడిపోతుంది వెన్నెల. అది చూసి కంగారు పడిన సూర్య వెంటనే కారు ఆపి కిందకి దిగి పరిగెత్తుకుంటూ వెన్నెల దగ్గరికి వెళ్తాడు. శ్రీనివాసరావు సరోజ కోపం ఇల్లు మొత్తం వెతుకుతాడు. కానీ ఎక్కడ సరోజ ఉండదు. ఎక్కడ కనిపించకపోయేసరికి వెన్నెల దగ్గర ఉందేమో అని వెన్నెల రూమ్ కి వెళ్తాడు శ్రీనివాసరావు. వెన్నెల పడుకొని ఉంటే బెడ్ చివర వెన్నెల కాలు దగ్గర కింద కూర్చుని వెన్నెలనే చూస్తూ ఉంటుంది సరోజ. ఆమె కళ్ళు ఇంకా వర్షిస్తూనే ఉంటాయి. అది చూసి శ్రీనివాసరావుకి కూడా కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. సరోజ ఏడుపు శబ్దం విని నిద్రలేచిన వెన్నెల తల్లి అలా తన కాళ్ళకు కూర్చుని ఏడవడం చూసి కంగారు పడుతూ తల్లి పక్కకు వచ్చి అమ్మా ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది. వెన్నెల అలా అడగడంతో సరోజ దుఃఖం ఇంకా తిరిగిపోయి వెన్నెలను గట్టిగా పట్టుకుని ఏడుస్తూనే ఉంటుంది. తల్లి అలా ఏడవడంతో ఏం జరిగిందో అర్థం కాని వెన్నెల అమ్మా ఏడవద్దు ప్లీజ్, నీకు నేనున్నానమ్మా, నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేను అని అంటూ తల్లి గట్టిగా కౌగిలించుకుని పడుకోబోయిన గొంతుతో తల్లిని వదిలాడుతుంది వెన్నెల. వాళ్ళని అలా చూసి శ్రీనివాసరావు వాళ్ళ దగ్గరికి వచ్చి సరోజ ఊరుకో, పిల్ల భయపడుతుంది అని సరోజను తరుస్తూ నీ పెళ్లి అన్నాను కదా, అందుకే నీ అమ్మ నువ్వు పెళ్లి చేసుకుని ఎక్కడ తనకి దూరంగా వెళ్ళిపోతావు అని బెంగ పెట్టుకుని ఏడుస్తుందిరా అని చెప్పి సురజని తన చెప్పు వైపు తిప్పుకొని సురజ సారీ సురజ, మీ తల్లి కూతురుని ఎవరు దూరం చేయలేరు, నువ్వు ఏడవద్దు ప్లీజ్ అని వెన్నెల ఎప్పుడు నీ కూతురే అని వెన్నెల చేతిని సురజ చేతుల్లో పెడుతూ చెప్తాడు. దానికి వెన్నెల అవునమ్మా నేను ఎప్పుడు నీ కూతురిని అని సురజ హక్ చేసుకుంటుంది. సూర్య ఇంటికి వచ్చేసరికి వాళ్ళ నాన్న ఇంటి దగ్గర తన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. సూర్య రాగానే హాయ్ డాడ్ ఎప్పుడొచ్చారు అని పలకరిస్తాడు. ఇప్పుడే రా, ఒక 10 minutes అవుతుంది అని అంటాడు రామ్మోహన్ రావు. ఒక్క కాల్ చేస్తే నేనే వచ్చేవాడిని కదా డాడ్ అని అంటాడు సూర్య. పర్వాలేదు సూర్య, నీతో కొంచెం మాట్లాడాలి అని అంటాడు రామ్మోహన్ రావు. చెప్పండి అని అంటాడు సూర్య. ఆ అమ్మాయి దొరికిందిరా అని మోహన్ రావు అంటాడు. ఆ మాట వినగానే సూర్యకి మైండ్ పని చేయడం ఆగిపోతుంది. దొరికిందా అని అపయత్నంగానే సూర్య అంటాడు. దొరికింది, మీ పెళ్లి గురించి వాళ్ళ నాన్నతో కూడా మాట్లాడాను అని అంటాడు రామ్మోహన్ రావు. డాడ్ ఆ అమ్మాయి మీకు అంత ముఖ్యమనుకుంటే ఏమన్నా సహాయం చేయండి, లేదా ఆఫీస్లో లేకపోతే ఆస్తిలో సగం రాసివ్వండి, అంతేకాని పెళ్లి చేసుకోవడం ఏంటి అని కొంచెం అసహనంగా అంటాడు సూర్య. చూడు సూర్య, ఇది వరకే చాలాసార్లు చెప్పాను, నీకు పెళ్లి అంటూ జరిగితే నా చెల్లెలు కూతురుతోనే అని అంటాడు రామ్మోహన్ రావు. చెల్లెలా, ఎక్కడుంది డాడీ మీ చెల్లెలు, నేనెప్పుడు ఆమెను చూడలేదు, అసలు మీకు చెల్లెలు ఉందేనే నాకు తెలియదు, అలాంటిది ఇప్పుడు సడన్ గా వచ్చి చెల్లెలు కూతుర్నే నువ్వు పెళ్లి చేసుకోవాలి అంటే ఎలా డాడ్ అని అంటాడు సూర్య. తెలియదు సూర్య, నాకు చెల్లెలు ఉందని ఎవ్వరికి తెలియదు, ఎందుకంటే నా మూర్ఖత్వంతో నేనే నా చేతులారా నా చెల్లెల్ని చంపేసుకున్నాను రా, ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాను రా నా బంగారు తల్లిని, అది ఎప్పుడు నన్నేమీ అడగలేదు, ఒకే ఒక్కటి అడిగింది, నా స్నేహితుడిని పెళ్లి చేసుకుంటాను అని. దానికి నేను ఒప్పుకోలేదు, నేను తెచ్చిన సంబంధమే చేసుకోవాలి అన్నాను, అది తను చేసుకోలేను అని అంది. అయితే నా ఇంటి నుంచి వెళ్ళిపో అన్నాను. నా విద్య నన్ను ఎంతో బతిమలాడింది, కానీ నా మనసు కరగలేదు, ఈ చేతులతోనే దాన్ని మెడబెట్టి బయటకు గంటేస్తాను. ఆ రోజు ఇది ఏడుస్తూ నా వంక దీనంగా చూసిన చూపు నాకు ఇంకా గుర్తుంది రా, అది ఎలా చూసిన రాత్రి ఉండే
పెరగలేదు. సంసారం గడిచింది. విద్యను చూడకుండా ఉండలేకపోయాను. దాన్ని వెతుక్కుంటూ వెళ్ళాను. కానీ అప్పటికే నా విద్య నన్ను వదిలి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. కళ్ళారా దాన్ని చూసుకుందామని వెళ్ళిన నాకు అది సవయి కనిపించింది. నా స్నేహితుడు నన్ను దాన్ని చివరి చూపు కూడా చూడనివ్వలేదు. విద్య రాసిన ఉత్తరం నా మొహం మీద కొట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోమన్నాడు అని చెబుతూ తన పాకెట్లో నుంచి ఒక లెటర్ తీసి సూర్యకిస్తూ, ఇది చదవరా, త్వరగా ఆ పెళ్లికి డబ్బు ఇస్తావు, ఆస్తి ఇస్తావు. ఈ విధంగా నేను చేసిన తప్పుకు 25 ఏళ్లగా అనుభవిస్తున్న శిక్ష నుండి నాకు విముక్తి కల్పిస్తావో నువ్వే చెప్పు అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రామ్మోహన్ రావు. అప్పుడే అక్కడికి వచ్చిన కౌసల్య రామ్మోహన్ రావు చెప్పింది అంత వింటుంది. రామ్మోహన్ రావు వెళ్ళిపోయాక సూర్య లెటర్ ఓపెన్ చేసి చదువుతాడు. ఏమైనా అన్నయ్యకు నువ్వు వద్దు అనుకున్న నీ చెల్లెలు నీకు రాస్తున్న చివరి లేఖ. అన్నయ్య, అమ్మనాన్న లేని నాకు అన్నీ నువ్వే పెంచావు. అలాంటి నీ మాట కాదు అని నిన్ను వదిలి వెళ్ళిపోయినందుకు నన్ను క్షమించు. ఇప్పటికైనా నువ్వు నన్ను క్షమిస్తావని ఆశిస్తూ ఇన్ని రోజులు ఎలాగోలా బతికే ఉన్నాను. కానీ నువ్వు ఎప్పటికీ కూడా నన్ను క్షమించవు అని అర్థం అయ్యింది. శ్రీను చాలా మంచివాడు అన్నయ్య. ఇన్ని రోజులు నన్ను చాలా ప్రేమగా చూసుకున్నాడు. నాకు ఏ లోటు రానివ్వలేదు. కానీ నువ్వు లేని లోటు మాత్రం తీర్చలేకపోయాడు. ఇలా నీ కోసం బాధపడుతున్న నన్ను చూసి బాధపడుతూ శ్రీను, ఇన్ని రోజులు బతికాము, ఇంకా నేను మోసం చేశానని బాధను నేను భరించలేను. అందుకే నేను శాశ్వతంగా అందరిని విడిచి వెళ్ళిపోతున్నాను. నేను పోయాకైనా నన్ను క్షమించి నా బిడ్డను ఆదరిస్తావని కోరుకుంటూ శాశ్వతంగా సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు నీ ప్రేమ కోసం ఎదురు చూసే నీ చెల్లెలు అని ఉంటుంది ఆ లెటర్లో. అది చదివిన సూర్యకి తండ్రి ఎందుకు అంత బాధపడుతున్నాడో అర్థమయ్యి, మమ్మీ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆ అమ్మాయితోనే నా పెళ్లికి ఏర్పాటు చేయమని డాడీకి చెప్పు అని అంటాడు. కౌశల్య నాన్న మరి నీ ప్రేమ అని అంటుంది. వద్దమ్మా, ఆ సంగతి మాట్లాడవద్దు, త్వరగా పెళ్లికి ఏర్పాటు చేయండి అని చెప్పి వెళ్ళిపోతాడు సూర్య. వెన్నెల మార్నింగ్ లెగిసేసరికి తన రూమ్ మొత్తం రోజెస్ తో డెకరేట్ చేసి ఉంటుంది. అది చూసి ఆశ్చర్యపోతూ లెగుస్తుంది. హ్యాపీ బర్త్డే బంగారు తల్లి అని శ్రీనివాసరావు, సరోజ, శాంతమ్మ వెన్నెల చుట్టూరు ఒకేసారి విష్ చేస్తారు. వెన్నెల ఎంతో సంతోషంగా వాళ్ళని హగ్ చేసుకుంటుంది. పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో లాంగ్ రుబోని కట్టుకొని ఆఫీస్కి వెళ్తుంది. వెన్నెల ఆఫీస్ లో వాళ్ళందరూ వెన్నెల స్పెషల్ గా ఎందుకు వచ్చిందో తెలుసుకుని విష్ చేస్తారు. అందరికీ థ్యాంక్స్ చెప్పి తను క్యాబిన్ కి వచ్చి వర్క్ చేసుకుంటూ ఉంటుంది. సూర్య అప్పుడే వస్తాడు. తన క్యాబిన్ లోకి వచ్చిన వెంటనే వెన్నెలను చూస్తాడు. అలా వెన్నెల చూస్తూ ఉంటే వెన్నెల తనది కాదు, వేరే వారితో తన పెళ్లి జరగబోతుంది అని గుర్తు వచ్చిన ప్రతి క్షణం గుండెల్లో ఏదో తెలియని బాధ వస్తుంది. సూర్యకి వెన్నెల బర్త్డే అని తెలుసుకుని విష్ చేద్దామని వెన్నెల క్యాబిన్ కి వస్తాడు ఆనంద్. వెన్నెల ఆనంద్తో నవ్వుతూ మాట్లాడడం, ఆనంద్కి సెకండ్ ఇవ్వడం చూసి సూర్యకి కోపం వస్తుంది. అప్పుడే సూర్య క్యాబిన్ కి వస్తుంది లత. అప్పటి నుంచో సూర్యని ప్రేమిస్తుంది లత. లత తీసుకొచ్చిన ఫైల్ చూస్తూనే ఆనంద్ వెన్నెలను గమనిస్తాడు. వాళ్ళు ఇంకా అలానే మాట్లాడుకోవడంతో అటెండర్ ని పిలిచి వెన్నెల మేడం రమ్మని చెప్పు అది అని చెప్తాడు. ఫైల్ చూస్తున్న సూర్యకి ఏదో డౌట్ రావడంతో లతను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. సూర్య లత ఛాన్స్ దొరికింది అనుకుని సూర్య వెనక్కి వెళ్ళి అతని మీద వంగి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. లత హెయిర్స్ ఫ్రీగా ఉండడం వలన అది సూర్య మీద పడుతూ ఉంటుంది. కానీ సూర్య దృష్టి మొత్తం వెన్నెలపై ఉండడంతో లతని పట్టించుకోకుండా అప్పుడే అక్కడికి వస్తుంది వెన్నెల. లత అలా సూర్యపై వంగి అంత దగ్గరగా ఉండడం చూసి వెన్నెలకు పట్టనంత కోపం వస్తుంది. వెన్నెల రూమ్ లోకి రావడం చూసిన లత కొంచెం సర్దుకుంటుంది. లత మీరు వెళ్ళండి అని అంటాడు సూర్య. వెన్నెల స్కూటీ మీద నుంచి పడిపోవడం చూసిన సూర్య కార్ ఆపేసి దిగి ఫాస్ట్ గా వెన్నెల దగ్గరికి వెళ్తాడు. వెన్నెలను పైకి లేపి దెబ్బలు ఏమన్నా తగిలినాయేమో అని పైనుంచి కింద వరకు చూసి ఏమి ఇంత తగలలేదని అర్థం చేసుకుని కొంచెం రిలాక్స్ అయ్యి స్కూటీ పైకి లేపి వెళ్ళేటప్పుడు ఏమీ ఆలోచించకుండా డ్రైవింగ్ మీద ఫోకస్ పెట్టు, ఇవి ఏమీ జరగవు అని ముద్దుగా వెన్నెలని కొసురుకుంటాడు సూర్య. స్కూటీని పక్కన పార్క్ చేసి తన డ్రైవర్ని పిలిచి స్కూటీ మేడం ఇంటి దగ్గర ఇవ్వు అని చెప్పి రా నేను డ్రాప్ చేస్తాను అని వెన్నెలతో అంటాడు సూర్య. ఏమీ అవసరం లేదు, నేను నా స్కూటీలో వెళ్ళిపోగలను,
అని అంటుంది వెన్నెల. అంత పొగరే ఏంటే బాబు నీకు? నాన్న దయ వల్ల బతికిపోయాను కానీ కర్మ కాదు, దీన్ని కనుక చేసుకుంటే ఉంటే నా పని అయిపోయేది అని మనసులో అనుకుని వెన్నెల చెయ్యి పట్టుకుని లాక్కుని తీసుకువెళ్తాడు. కార్ డోర్ ఓపెన్ చేసి కార్లో కూర్చోబెడతాడు సూర్య. వెన్నెల అరుస్తున్నా పట్టించుకోకుండా తను కారులో కూర్చొని డ్రైవ్ చేస్తూ ఉంటాడు. సూర్య వెన్నెల కూడా ఇంకా సైలెంట్ అయిపోయి ఏమీ మాట్లాడకుండా కూర్చుంటుంది. ఇల్లు వచ్చిన వెన్నెల దిగిపోయేసరికి మీ ఇల్లు వచ్చింది అని అంటాడు సూర్య. అంటే నన్ను దిగిపోమంటున్నారా సార్ అని సూటిగా సూర్య కళ్ళలో చూస్తూ అడుగుతుంది వెన్నెల. మాటలకి ఏం సమాధానం చెప్పకుండా నిన్ను ఎందుకు దిగిపోమంటాను బంగారం? నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతే నేను తట్టుకోగలనా అని మనసులో అనుకుంటూ అలా చూస్తూ ఉండిపోతాడు సూర్య. ఇప్పుడు నన్ను దిగిపోమంటే ఇంకెప్పుడు నీ లైఫ్లోకి నేను రాను సార్, ఆలోచించుకోండి అని అంటుంది సూర్యునిల. ఆ మాటలకి బాధగా అనిపించిన చేసేదేమీ లేక డోర్ లాక్ ఓపెన్ చేస్తాడు సూర్య. సూర్య అలా చేయడంతో తనని దిగిపోమంటున్నాడు అని అర్థం చేసుకున్న వెన్నెల కార్ దిగి వెనక్కి చూడకుండా ఇంటి లోపలికి వెళ్ళిపోతుంది. సారీ బంగారా, నేను ఏమి చేయలేనురా అని మనసులో అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సూర్య. పెళ్లిచూపులకి బయలుదేరతారు సూర్య ఫ్యామిలీ. తను అనుకున్నది జరిగినందుకు చాలా సంతోషంగా ఉంటాడు రామ్మోహన్ రావు. తండ్రి ఆనందం చూసి తన బాధను అంతా దాచుకుని వెళ్ళిన పైకి నవ్వుతూ ఉంటాడు సూర్య. కొడుకు ప్రేమ విషయం తెలిసి కూడా తనేమి చేయలేకపోతున్నాను అని అనుకుంటూ మౌనంగా ఉంటుంది కౌసల్య. ఎటు వెళ్తున్నారు పట్టించుకోకుండా వెన్నెల గురించి ఆలోచిస్తూ ఉంటాడు సూర్య. పెళ్లి కూతురు ఇంటికి వెళ్ళి కూర్చుంటారు అందరూ. వాళ్ళు ఎవరి ఇంటికి వచ్చారో అనేది కూడా గమనించకుండా వెన్నెల గురించి ఆలోచిస్తూ ఉంటాడు సూర్య. పెళ్లి కూతురు వచ్చి అందరికీ కాఫీలు ఇస్తూ ఉంటుంది. సూర్య దగ్గరకు వచ్చేసరికి ఇబ్బందిగా కాఫీ తీసుకోవడానికి ముందుకు పెట్టిన తన చెయ్యి మీద కన్నీళ్లు పడడంతో పెళ్లి కూతురు వైపు చూసి అప్రయత్నంగానే జాబిల్లి అని అంటాడు సూర్య. ఆ పిలుపుతో పైకి చూసిన వెన్నెల కోపంగా కాఫీ కప్పుల ట్రైను టేబుల్ మీద పెట్టేసి నాన్న నాకు ఈ అబ్బాయి నచ్చలేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శ్రీనివాసరావు వెన్నెల అని పిలుస్తున్న పట్టించుకోకుండా పెరగట్టులో పెరట్లోకి వెళ్ళిపోతుంది వెన్నెల. శ్రీనివాసరావు ఏం చెయ్యాలో తెలియక సరోజ వైపు చూస్తాడు. నేను మాట్లాడి తీసుకువస్తాను అని సరోజ వెళ్ళిపోతూ ఉండగా, ఒక నిమిషం అత్తయ్య, తను మీరు ఏం చెప్పినా వినదు అని అంటాడు సూర్య. అది కాదు బాబు అని శ్రీనివాసరావు ఏదో చెబుతూ ఉండగా, నేను మీతో మాట్లాడాలి అని శ్రీనివాసరావుని సోఫాలో ఉన్న నాన్న పక్కన కూర్చోబెట్టి నేను వెన్నెలా ప్రేమించుకున్నా అని జరిగిన కథ మొత్తం చెప్తాడు సూర్య. దాంతో రామ్మోహన్ రావు మరి ఇదంతా ముందు చెప్పలేదే రా అని అంటాడు. మీరు అత్తయ్యకి ఇచ్చిన మాటకు విలువనిచ్చి చెప్పలేదు డాడీ. మీకు అత్తయ్య మీద ఉన్న ప్రేమతో పోలిస్తే నా ప్రేమ ఓడిపోయినా పర్వాలేదని అనుకున్నాను అని అంటాడు సూర్య. ఒకసారి ఇలానే నా చెరుల ప్రేమలను అర్థం చేసుకుంటా దాన్ని పోగొట్టుకున్నాను. మళ్ళీ అది తప్పు నీ విషయంలో ఎలా చేస్తాను అనుకున్నావురా అని అంటాడు రామ్మోహన్ రావు. ఒరే మోహన్, ఇప్పుడు ఏమైందిరా? విద్యనే మనకంటే ముందు వాళ్ళని కలిపింది. ఇది సంతోషించాల్సిన విషయమే కదా అని అంటాడు శ్రీనివాసరావు. అవునరా, పిచ్చనే వీళ్ళని కలిపింది అని చెల్లెలు గుర్తుకు రావడంతో కన్నీళ్లు పెట్టుకుంటాడు రామ్మోహన్ రావు. ఒక విషయం మోహన్, వెన్నెలకు సరోజ తన తల్లి కాదు అని తెలియదు రా అని సరోజ గురించి, ఆమె వెన్నెల కోసం చేసిన త్యాగం గురించి మొత్తం చెప్తాడు శ్రీనివాసరావు. అది అంతా విన్న రామ్మోహన్ రావు సరోజ దగ్గరికి వెళ్ళి రెండు చేతులు ఎత్తి నమస్కారం పెట్టి, నీకు ఎంతకి మించి నేనేమి చెప్పలేను తల్లి అని అంటాడు. ఉండగా, అయ్యో అన్నయ్య గారు, అదే మాట మీరెలా మాట్లాడవద్దండి. ఈ విషయం పిల్లలకు చెప్పకుండా ఉంటే నాకు అంతే చాలండి అని అంటుంది సరోజ. ఈ విషయం ఇటు పరిస్థితుల్లోనూ మేము ఎవరు వెన్నెలకు చెప్పము. వెన్నెల ఇప్పుడు నీ కూతురే అని అంటాడు రామ్మోహన్ రావు. వదినా, వెన్నెలను తీసుకువద్దామా అని అంటుంది కౌసల్య. మీరు వెళితే అది రాదు మమ్మీ, నేను తీసుకువస్తాను అని వెన్నెల దగ్గరికి వెళ్తాడు సూర్య. వెన్నెల పెరట్లోకి వెళ్ళి కోపంగా చేతులు పట్టుకుని సిగ్గుందా ఆ మనిషికి? మనసులో నన్ను
ఉంచుకొని వేరే అమ్మాయితో పెళ్లికి రెడీ అయిపోయాడు. వేరే వాళ్ళను చూసుకునే వాడు మరి 3 సంవత్సరాలు కుక్క పిల్లల మా ఇంటి చుట్టూరు ఎందుకు తిరిగాడు? సచ్చినోడా! అని తిట్టుకుంటుంది సూర్య. వెన్నెలను చూసి నవ్వుకుంటూ వచ్చి వెనకాల నుంచి వెన్నెల స్టోర్ అతని చేతులు వేసేసి గట్టిగా పట్టుకుంటాడు. దాంతో వెన్నెల నన్ను వదులు అని గట్టిగా అరుస్తూ గింజుకుంటుంది. సూర్యుని వదిలించుకోవడానికి ట్రై చేస్తుంది. వదులుతాను కానీ బంగారం, నువ్వు మొన్న చెప్పావు కదా ఐ లవ్ యూ అని, ఆ మాట మళ్ళీ చెప్పవా అని అంటాడు సూర్య. నువ్వు వదిలేస్తే చెప్తా అని అంటుంది వెన్నెల. సరే అని వెన్నెలని వదులుతాడు సూర్య. వెన్నెల సూర్య వదలగానే వెనక్కి తిరిగి సూర్య చెంప మీద గట్టిగా కొడుతుంది. నీ అమ్మ అంత గట్టిగా కొట్టావేంటి అని చెంప మీద చేయి పెట్టుకుని అడుగుతాడు సూర్య. కొట్టక నువ్వు చేసిన పనికి ముద్దు పెట్టుకుంటారా? ఎంత ఏడిపించావు నన్ను చూడు. ఏడ్చి ఏడ్చి నా కళ్ళు కింద డార్క్ సర్కిల్స్ కూడా వచ్చేసాయి అని అంటుంది వెన్నెల. వెన్నెలకు దగ్గరికి తీసుకుని ఐ లవ్ యూ బంగారం, ఒకసారి నన్ను పెళ్లి చేసుకుని నా దగ్గరికి వచ్చేసావనంటే ఇంకా జీవితంలో ఎప్పుడు నీ కళ్ళలో నీళ్లు రానివ్వను అని అంటాడు సూర్య. చీ పోరా, నిన్నెవరు చేసుకుంటాడు అని అక్కడి నుంచి వెళ్ళిపోతున్న వెన్నెల చేయి పట్టుకుని తన దగ్గరికి లాక్కుని ఆ వెన్నెల ఎర్రని పెదవులపై ఘాటైన ముద్దేస్తాడు సూర్య. అలా ఇద్దరు తన్మయత్వంతో కొంచెం సేపు అలానే ఉండిపోతారు. కొంచెం సేపటికి వెన్నెల పెదవులను వదిలి తన మొహం చూస్తాడు సూర్య. వెన్నెల ఇంకా ముద్దులో కళ్ళు మూసుకుని ఉంటుంది. అది చూసి నవ్వుకుని వెన్నెలను తన కౌగిల్లోకి తీసుకుని జాబిల్లి ఫస్ట్ నైట్ చేసుకుందామా రా అని అంటాడు. ముద్దులో అన్న వెన్నెల సూర్య ఏమన్నాడో అర్థం చేసుకుని అంటేనే సూర్యను వెనక్కి ఏంటి అని అంటుంది. నువ్వే కదా బంగారం పెళ్ళంటే ఒప్పుకోవడం లేదు కదా, అందుకు ఫస్ట్ నైట్ అని అంటున్నా. సూర్యని తినేసేలా చూస్తూ పోరా అని వేగంగా నడుచుకుంటూ హాల్లోకి వెళ్ళిపోతుంది వెన్నెల. వెనకాలే పరిగెత్తుతూ వచ్చిన సూర్య అక్కడ అందరూ ఉండడం చూసి తన సూట్ సదురుకుంటూ వెళ్ళి సోఫాలో కూర్చుంటాడు. ఏమా వెన్నెల, నీ అభిప్రాయం గురించి అందరం ఎదురు చూస్తున్నాము. మా వాడిని పెళ్లి చేసుకుంటావా అని అడుగుతుంది కౌసల్య. చేసుకుంటాను కానీ ఒక కండిషన్ అని అంటుంది వెన్నెల. అని అంటాడు రామ్మోహన్ రావు. నేను ఈ మధ్యనే జాబ్లో జాయిన్ అయ్యాను. మా బాస్ పెద్ద శాడిస్ట్. వాడు నన్ను టార్చర్ చేపెడుతున్నాడు. నా చేత 3 ఇయర్స్ బాండ్ రాయించుకున్నాడు కాబట్టి జాబ్ మానడం కుదరదు. అందుకని పెళ్ళి 3 ఇయర్స్ తర్వాత చూసుకుంటాను అని అంటుంది. దాంతో సీరియస్ అయిన రామ్మోహన్ రావు, నిన్ను ఇబ్బంది పెడుతున్నాడా? ఎవడమ్మా ఆ ఎదవా? వాడు అంతు చూస్తాను అని కోపంగా అంటాడు. సూర్యని గురించి నాకు తెలుసురా బంగారం, మీ ఫ్యామిలీ ప్రాబ్లం గురించి ఆలోచించి ఈ 3 ఇయర్స్ టైం అడుగుతున్నావు. నాకు నువ్వు నిజంగా బంగారాన్ని వేరా అని మనసులో అనుకుని మిస్ వెన్నెల అని అంటాడు. ఎస్ బాస్ అని అంటుంది వెన్నెల. మీ పెళ్లితో నాకు సంబంధం లేదు. నాకు రాసి ఇచ్చిన బ్రాండ్ ప్రకారం మీరు 3 ఇయర్స్ అయిన తర్వాత కంపెనీలో వర్క్ చేయవలసిందే. డూ యూ అండర్స్టాండ్ అని అంటాడు సూర్య. ఓకే బాస్ అని అంటుంది వెన్నెల. అందరూ షాక్ అయ్యి వాళ్ళని చూస్తూ ఉండిపోతారు. వాళ్ళని గమనించిన సూర్య, ఏంటి అందరూ అలా చూస్తున్నారు? మీరు తిట్టుకుంటున్న ఆ సాడిస్ట్ వెధవని నేనే. మిస్ వెన్నెల గారు పనిచేస్తున్నది సూర్యగ్రాఫ్ ఆఫ్ కంపెనీలోనే అని అంటాడు. సూర్య చెప్పింది అర్థం చేసుకున్న అందరూ నవ్వుకుంటారు. వెయిట్స్ వెన్నెల 3 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత సూర్య వెన్నెల పెళ్లి చాలా గ్రాండ్గా జరుగుతూ ఉంటుంది. అక్కడ కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా పెళ్లి జరుగుతారు. పెద్దవాళ్ళందరూ అలా వాళ్ళ సంతోషం ఆ ఫ్యామిలీ మొత్తం గడుపుతారు. ఇదండి ఫుల్ స్టోరీ. లవ్ యూ బాస్ ఎంతటితో ఈ కథ సమాప్తం. నెక్స్ట్ టైం మళ్ళీ వేరే కథతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండి.